హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా మనకి ఈరోజు బిగ్ బాస్ 7 విజేతగా ప్రశాంత్ అని చెప్పి రావడం జరిగింది. మనకి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన ఈ రియాలిటీ షోలో అసాధారణ ప్రతిభతో టైటిల్ను దక్కించుకోవడం జరిగింది. ఇది మనకు బిగ్ బాస్ సీజన్ 7లో ప్రశాంత్ గురించి కొంత సమాచారం. మరో పాయింట్ చూసుకుంటే త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం త్వరలో ప్రత్యేక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మనకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొనడం జరిగింది. సో ఇది టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పి కూడా మనకు పేర్కొనడం జరిగింది. మనకు రాబో రోజుల్లో మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ కూడా మనకు టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిలప్ చేయడం జరుగుతుంది. మరొక నోటిఫికేషన్ చూసుకుంటే ఏఎంఈ సిఈఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. వైమానిక కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 ప్రకటన విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా విమానయాన రంగంలో లైసెన్స్, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఇందులో అయితే అందుబాటులో ఉంటాయి. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లైసెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, వాటికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 2024 మార్చి 31 వరకు అయితే ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం అయితే మనకు AMECWA.in అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందుబాటులో నేను పెడతాను. సో మీరు ఒక 2 డేస్ తర్వాత చూసుకోవచ్చు. అదేవిధంగా ఐఐఎం లక్నోలో పిహెచ్డి ప్రవేశాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2024 జనవరి 31 వరకు అయితే ఉంది. అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు IIML.ac.in అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మరొక పాయింట్ చూసుకుంటే భారత వాయుసేనలో నూతన విభాగం 2024 జనవరి నుంచి వెపన్ సిస్టమ్ బ్రాంచి శిక్షణ ప్రారంభం అని చెప్పి అయితే మనకు రావడం జరిగింది. భారత వాయుసేనలో అత్యంత కీలకంగా మారనున్న నూతన విభాగం వెపన్ సిస్టమ్ బ్రాంచి అధికారులకు శిక్షణ వచ్చే జనవరిలో ప్రారంభం కానుందని చెప్పి పేర్కొనడం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత వాయుసేనలో ప్రారంభిస్తున్న తొలి ప్రత్యేక విభాగం ఇదే కావడం గమనార్హం అని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. దీని గురించి 2022లో చండీగఢ్లో నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ డే వేడుకల్లో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ఈ నూతన విభాగం ఏర్పాటు గురించి ఆ రోజు ప్రస్తావించారని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాయుసేనలో ప్రారంభిస్తున్న తొలి ప్రత్యేక విభాగం కాబట్టి కరెంట్ అఫైర్ల భాగంగా అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వెపన్ సిస్టమ్ బ్రాంచి అధికారుల శిక్షణను దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 2024 జనవరిలో ప్రారంభించనున్నట్టు వాయుసేన పేర్కొంది. ఇది మన హైదరాబాద్లో ఉంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కరెంట్ అఫైర్లో అయితే చాలా కీలకంగా భావించవచ్చు. మరొక పాయింట్ చూసుకుంటే బీఈఈ మీడియా సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి రావడం జరిగింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారుగా అప్సరి చంద్రశేఖర్ రెడ్డి నియమిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ఉత్తర్వులు జారీ చేశారని చెప్పి రావడం జరిగింది. ఇది మనకు బీఈ మీడియా సలహాదారుకు చంద్రశేఖర్ రెడ్డికి కొంత సమాచారం. మరో నోటిఫికేషన్ చూసుకుంటే HITS ప్రవేశ పరీక్షలు మే 3 నుంచి అని చెప్పి హెడ్డింగ్ అయితే రావడం జరిగింది. చెన్నైలోని హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ HITS 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ ప్రవేశ పరీక్షలు 2024 మే 3 నుంచి మే 10వ తేదీ వరకు జరుగుతాయని చెప్పి పేర్కొనడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. దరఖాస్తులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 ఏప్రిల్ 29తో ముగుస్తుందని చెప్పి కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం అయితే మనకు HITS అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్లోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ ప్రతిపాదికన హైదరాబాద్ జిల్లాలో 31 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సో దీనికి సంబంధించి చిరునామా కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు హైదరాబాద్ లక్డికపుల్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆఫీస్లో మనకు దరఖాస్తు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా టోఫెల్లో మార్పులు అని చెప్పి కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని పరీక్షించే టోఫెల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ నుంచి అందరికీ కామన్గా కాకుండా వ్యక్తిగత అవసరాన్ని బట్టి రాసేవారి పూర్వాపరాలను బట్టి పరీక్ష ఉంటుందని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే జర్నలిజం వారికి హై స్టాండర్డ్ ఇంగ్లీష్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆ విధంగా ఉంటుంది. సో వేరే పర్పస్లో పోయే వారికి అంత స్టాండర్డ్ అవసరం లేదు కాబట్టి దానికి తగ్గట్టుగా ఉంటుందని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు టోఫెల్ అయితే మార్పులు అని చెప్పి రావడం జరిగింది.
మరో పాయింట్ చూసుకుంటే పుతిన్కు అధికార పార్టీ మద్దతు అని చెప్పి రావడం జరిగింది. మరోసారి రష్యా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అధికార యునైటెడ్ రష్యా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని చెప్పి మనకు రావడం జరిగింది. ఇది మనకు రష్యా అధ్యక్షుడు స్వతంత్రంగా పోటీ చేస్తున్నా కూడా వారికి అధికార పార్టీ అయితే మద్దతు ప్రకటించడం జరిగింది. కరెంట్ అఫైర్లో భాగంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే ఇటీవల భారత నౌకాదళంలో చేరిన ఆ దేశంలోనే అతిపెద్ద సర్వే నౌక ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు ఐఎన్ఎస్ సందాయకు. అదేవిధంగా దూరశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ఫతా 2ను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? ఇది మనకు ఇరాన్. అదేవిధంగా సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఇది కేరళ. కరెంట్ అఫైర్లో భాగంగా మరో పాయింట్ చూసుకుంటే ఓమన్ పాలకుడు సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో 2023 డిసెంబర్ 16న ఢిల్లీలో భేటీ అయ్యారు. సముద్ర జలాలు, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, హరిత ఇంధనం, క్రికెట్ తదితర 10 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే లక్ష్యంతో వీరు ఓ దార్శనిక పత్రాన్ని ఆమోదించారు. దేశాధినేత హోదాలో హైథమ్ బిన్ తారిక్ భారత్కు రావడం ఇదే తొలిసారి అని చెప్పి మనకు రావడం జరిగింది. తొలిసారి కాబట్టి కరెంట్ అఫైర్ల భాగంగా కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ 2023 అవార్డులను సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్, బెలారస్కు చెందిన ఆర్యానా సబలెంకా 2023 డిసెంబర్ 15న గెలుచుకున్నారు. జకోవిచ్ రికార్డు స్థాయిలో 8వసారి ఈ సీజన్ను నెంబర్ 1గా ముగించారని చెప్పి వేయడం జరిగింది మనకి. ఇది మనకు ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2023 నుంచి కొంత సమాచారం. మరొక పాయింట్ చూసుకుంటే కువైట్ పాలకుడు షేక్ నవాబ్ అల్ అహ్మద్ అల్ సబా 2023 డిసెంబర్ 16న మరణించారని చెప్పి మనకు రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి సీనియర్ మేనేజర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2023 డిసెంబర్ 26 వరకు ఉంది. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 28 నుంచి 37 సంవత్సరాలు. సో అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే దీన్ని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.